గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనేంటి మీ ఆశా రాజేష్. ఈరోజైతే చాలా షార్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇక్కడ షూటింగ్ అవుతుంది కదా. ఈరోజైతే నాకు మార్నింగ్ అయితే కాల్ వచ్చింది. మా ఫ్రెండ్స్ కాల్ చేశారు, వైజాగ్లో షూటింగ్ అవుతుంది అనేసి. వాళ్ళైతే మీట్ అవ్వడానికి అయితే నేను వెళ్ళాను. వాళ్ళు ఎవరో కాదండి, రఘు మాస్టర్ మా ఫ్రెండ్. ఒక 20 years బ్యాక్ నుంచి కూడా నాకు తెలుసు బాగా. సో ఇక్కడ ఫ్రెండ్స్ అందరు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా మీట్ అవ్వాను. ఈరోజు అయితే చాలా హ్యాపీ అనిపించింది. వీళ్ళంతా కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు షూటింగ్కి. సో కాసేపు వాళ్ళతో బాగా ఆడుకొని టైం స్పెండ్ చేశాను. చాలా జోక్స్ అయ్యి వేశారు. చాలా రోజుల తర్వాత చూస్తున్నారు నన్ను. సో దానికోసం ఇంకా కూడా హ్యాపీగా ఉంది. ఈ సాంగ్లో హీరో అయితే నారా రోహిత్ అండి. సో హీరోయిన్ అయితే కొత్త హీరోయిన్, తన పేరేంటో నాకు ఐడియా లేదు. సో మాస్టర్ని అయితే కలిసాం. మాస్టర్ కొంచెం బిజీగా ఉన్నారు. సో సినిమా కష్టాలు చూస్తున్నారు కదా, ఎండలో ఎలా బాయ్స్ అంతా కూడా ఎలా రిహార్సల్ చేస్తున్నారో చూడండి ఒకసారి. షూటింగ్ అంటే అసలు మామూలు విషయం కాదండి, చాలా హార్డ్ వర్క్. మనం 3 hours చూసేసి బాగుందా లేదా అనేసి మనం కన్ఫర్మ్ చేసేస్తాము. కానీ షూటింగ్ అనేది చాలా హార్డ్ వర్క్ అండి. ఎర్లీ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ ప్యాకప్ అయ్యే వరకు చాలా హార్డ్ వర్క్ చేయాలి ఎండలో. అది డాన్సర్స్, అసలు బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ అయితే చాలా హార్డ్ వర్క్ ఉంటుందండి. అసలు ఎండలో ఎంత హార్డ్ వర్క్. రిహార్సల్ హీరోయిన్స్కి వచ్చినంత వరకు మూమెంట్ బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ హార్డ్ వర్క్ చేయవలసిందే. అంత హార్డ్ వర్క్ ఉంటుందండి. సినిమా కష్టాలు అంటే అసలు మామూలుగా ఉండవు. తిన్న హీరోయిన్ అండి, కొత్త అమ్మాయి. తిన పేరేంటో కూడా నాకు తెలీదు. ఇంకో హీరోయిన్ కూడా ఉంది, శ్రీదేవి అంటే మనకి ఈశ్వర్ మూవీలో హీరోయిన్ ఉంది కదా, ప్రభాస్ మూవీ ఈశ్వరు, ఆ మూవీ హీరోయిన్ అండి శ్రీదేవి. తను ఇందులో సోలో డాన్సర్గా చేస్తుంది. సో తను కూడా ఉంది. చూస్తున్నారు కదా బాయ్స్ ఎంత కష్టపడుతున్నారో డాన్స్. ఇంకా హీరోకి మూమెంట్ రాలేదు, సో వీళ్ళు చేస్తూనే ఉండాలి. హీరోకి మూమెంట్ వచ్చినంత వరకు కూడా అంత కష్టం ఉంటుంది. ఇగో తిను హీరోయిన్ శ్రీదేవి, చూస్తున్నారు కదా. నేనైతే ఇప్పుడు మాస్టర్ దగ్గరికి వెళ్తున్నాము. మా ఫ్రెండ్ కూడా వచ్చిందండి నాతో పాటుగా. సో మాస్టర్ని అయితే కలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మాస్టర్ అయితే. నేనైతే మాస్టర్ని చూసి 20 years అవుతుందండి. చాలా 20 years తర్వాత ఈరోజు చూస్తున్నాను. మాస్టర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అడుగుతున్నారు ఎలా ఉన్నారు ఏంటి, పిల్లలు ఏం చేస్తున్నారు అనేసి అడుగుతున్నారు. మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు కదా రఘు మాస్టర్. ఈయన ప్రభాస్ మూవీలో మనకి కాటుక కళ్ళను చూసి ఆ సాంగ్ ఈయనే చేశారండి. అది చాలా ఫేమస్ కదా. సో అందులో కూడా ఈయన కనిపిస్తారు రఘు మాస్టర్తో చాలాసేపు టైం స్పెండ్ చేసి మాట్లాడేసి ఇంకా మేమైతే కొంచెం స్టార్ట్ అయిపోయాము. ఈవినింగ్ కూడా అయిపోయింది కనుక షూటింగ్ అయితే ప్యాకప్ అయ్యే టైము. చూస్తున్నారా బీచ్ ఎంత బాగుందంటే, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి బీచ్ అంతా కూడా. ఈ ఆర్కే బీచ్లో షూటింగ్ అండి. సో మాస్టర్ని కలిసి మేమైతే హ్యాపీగా వెళ్ళిపోయాము ఇంటికి అయితే. ఆ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.